హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏపీ న్యూ ఆప్షన్ జాబ్స్ అప్డేట్స్ అండి. ఈరోజు మన ఛానల్లో అయితే అండి ఒక జాబ్ నోటిఫికేషన్ అయితే వచ్చిందండి. ఈ ఉద్యోగాలకి ఏపీలో ఉన్నటువంటి మెయిల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ ప్రతి ఒక్కరు అప్లై చేయొచ్చు అండి. ఇందులో భాగంగా జూనియర్ రీసెర్చ్ ఫెలో అనే ఉద్యోగాలు అయితే భర్తీ చేయనున్నారండి. ఇవి పేరుకే కాంట్రాక్ట్ ఉద్యోగాలైనా అండి, సెంట్రల్ గవర్నమెంట్కి చెందినటువంటి కాంట్రాక్ట్ ఉద్యోగాలండి. ఈ పోస్టులను చాలా మంచి పోస్టులు అండి. ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి ఎటువంటి ఎగ్జామ్ ఫీ, ఎటువంటి అప్లికేషన్ ఫీ, ఎటువంటి ప్రాసెస్ ఫీ లేదండి. జస్ట్ మనం జరిగే ఇంటర్వ్యూకి కనుక అటెండ్ అయ్యి ఆ ఇంటర్వ్యూ బ్రేక్ చేస్తే ఉద్యోగం మందేనండి. ప్రతి నెల అక్షరాల సుమారుగా 37,000 రూపాయలు అయితే పొందొచ్చండి. సొంత జిల్లాలో ఉండి ఉద్యోగం చేసుకునే వారందరికీ, లేదంటే సొంత స్టేట్లో ఉండి ఉద్యోగం చేసుకునే వారందరికీ ఇది ఒక మంచి అవకాశమనే చెప్పాలండి. కాబట్టి అర్హత, అవకాశం కలిగిన మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ ఈ ఉద్యోగానికి అయితే అప్లై చేయండి. మరి ఈ ఉద్యోగానికి ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో ఈ ఉద్యోగానికి మనం ఎటువంటి మెయిల్ ఏం పెట్టాల్సిన అవసరం లేదండి. మొత్తం ఆఫ్లైన్లోనే చేయాలండి. సో ఈ ఉద్యోగానికి అప్లై చేయడానికండి స్క్రీన్ మీద కనబడుతున్న విధంగా అప్లికేషన్ ఫామ్ ఇలా ఉంటుందండి. సో ఈ అప్లికేషన్ ఫామ్ మీద మీరు ఏ పోస్ట్కి అయితే అప్లై చేయాలనుకుంటున్నారో ఆ పోస్ట్ నేము, మీ పాస్పోర్ట్ సైజ్ ఫోటో, మీ పర్సనల్ డీటెయిల్స్, మీ ఎడ్యుకేషన్ డీటెయిల్స్, మీకు కనుక ఎక్స్పీరియన్స్ ఉంటే ఆ ఎక్స్పీరియన్స్ కూడా రాయండి. దీనితో పాటు మీ స్టడీ సర్టిఫికేట్స్ అన్నీ, క్యాస్ట్, ఇన్కమ్, రెసిడెన్షియల్, ఆధార్ కార్డు, అలాగే మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే ఆ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ కూడా పెట్టి సెల్ఫ్ అటాచ్ చేసి ఉంచండి. ఈ ఉద్యోగాలని డిగ్రీ అర్హత అయితే భర్తీ చేయనున్నారండి. ఇంక నోటిఫికేషన్లోకి వెళ్తేనండి, సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఇన్ హోమియోపతి అండ్ అటానమస్ బాడీ ఆఫ్ మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి అయితే అఫీషియల్గా రిలీజ్ అయిందండి. ఇందులో భాగంగా జూనియర్ రీసెర్చ్ ఫెలో ఉద్యోగాలు అయితే భర్తీ చేయనున్నారండి. ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకుంటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేపాటికండి డిగ్రీ ఇన్ హోమియోపతి చేసిన వాళ్ళైతే అప్లై చేసుకోవాలండి. ఏజ్ విషయానికి వచ్చేపాటికండి 35 సంవత్సరాల లోపు ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవాలి. ప్రతి నెల 37,000 రూపాయలు శాలరీ ఉన్నారు. బట్ ఓబీసీ క్యాండిడేట్స్ మాత్రమే అప్లై చేసుకోవాలండి. 6 నెలలు కనుక ఎక్స్పీరియన్స్ ఉంటే మీకు ప్రిఫరెన్స్ అనేది ఇస్తారండి. పోస్టింగ్ విషయానికి వచ్చేపాటికండి రీజనల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోమియోపతి, గుడివాడ, కృష్ణా డిస్టిక్ గుడివాడలో అయితే మనకి జాబ్ లొకేషన్ అయితే ఉంటుందండి. ఇంకా ఇంటర్వ్యూ జరిగే డేట్ విషయానికి వచ్చేపాటికండి 29/3/2025 అండి. ఉదయం 9:30 నుంచి 10 గంటల లోపు అయితే రిపోర్టింగ్ ఇవ్వాలండి. సో ఇంటర్వ్యూ జరిగే ప్లేస్ విషయానికి వచ్చేపాటికండి రీజనల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోమియోపతి, డాక్టర్ జీజీహెచ్ మెడికల్ కాలేజీ క్యాంపస్, ఏలూరు రోడ్, కృష్ణా డిస్టిక్, గుడివాడ, ఏపీ 521301 అండి. సో అడ్రస్ విషయానికి వచ్చేవాటికి ఇదండి. ఈ ఉద్యోగానికి అప్లై చేయాలనుకున్న మెయిల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ ఇందాక చూపించిన అప్లికేషన్ ఫామ్ ఏదైతే ఉందో దానితో పాటు చెప్పిన సర్టిఫికేట్స్ అన్ని సెల్ఫ్ అటాచ్ చేసి ఇక్కడికైతే రావాలండి. ఈ ఉద్యోగానికి మనం ఆఫ్లైన్లోనే అప్లై చేయాలండి. ఎటువంటి మెయిల్ ఏం పెడతాం ఏమీ లేదండి. అర్హత ఉన్న ప్రతి ఒక్కరు డైరెక్ట్గా వచ్చేయచ్చండి. వచ్చిన పర్సన్స్ బట్టి ఏదైనా టెస్ట్ కండక్ట్ చేయడం, లేదంటే ఇంటర్వ్యూ అనేది అక్కడికక్కడ చూసి ఇస్తారండి. అవకాశం ఉంటే ఆ రోజు ఈవినింగ్ కల్లా మీకు ఉద్యోగం ఉందా లేదన్నది కూడా చెప్పేస్తారండి. మరి గుర్తుపెట్టుకోండి అండి, 29/3/2025 శనివారం 9:30 అయితే మీరు అక్కడ ఉండాలండి. దీనికి సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్సైట్ కానీ, నోటిఫికేషన్ లింక్ కానీ, అప్లికేషన్ ఫామ్ కానీ ప్రతిదీ డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తానండి. అందులోకి వెళ్ళి మీరు 1-2 సార్లు చెక్ చేసుకున్న తర్వాత మాత్రమే ఈ ఉద్యోగానికి అయితే అప్లై చేయండి. ఒకే ఒక రోజులో ఉద్యోగం కావాలి అనుకునే వారందరికీ ఇది మంచి అవకాశం అండి. అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి ఈ వీడియోని అయితే షేర్ చేయండి. ఇవి సెంట్రల్ గవర్నమెంట్లో ఉన్నటువంటి కాంట్రాక్ట్ జాబ్స్ అండి. గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, దీనికి సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్సైట్, నోటిఫికేషన్ లింక్ ఏదైతే ఉందో నేను డిస్క్రిప్షన్లో ఇచ్చానండి. అందులోకి వెళ్ళినప్పుడు మీరు ఈ పోస్టులు అనేవి గుడివాడలోనే కాదండి, ఇంకా లక్నో అని చెప్పేసి, సిమ్లా అని చెప్పేసి ఇంకా 5-6 చోట్ల అయితే రిలీజ్ అయింది. సో అందులో మనం గుడివాడకి సంబంధించిన నోటిఫికేషన్ ఫామ్ ఏదైతే ఉందో అది డౌన్లోడ్ చేసుకొని ఈ ఉద్యోగానికి అయితే మనం అప్లై చేసుకోవాలండి. ఆ ఇంటర్వ్యూకి అయితే వెళ్ళాలి. సో మిగతా ఫామ్ ఏదైనా డౌన్లోడ్ చేసుకుంటే అది ఆ స్టేట్కి సంబంధించిందండి. సో మీరు వేరే స్టేట్కి వెళ్ళి అక్కడ ట్రై చేయాలనుకునేటప్పుడు ఆ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోండి. ఇలాంటి జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.